లవ్ జిహాదీ పేరుతో హిందూ సనాతన ధర్మంపై దాడులు చేస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. కేరళ నుంచి కాకినాడ వరకు లవ్ జిహాదీ కార్యకలాపాలు విస్తరించాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడలో వెలుగు చూసిన సాదిక్ వ్యవహారమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇలాంటి ఘటనలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వెంటనే శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. సాదిక్ సౌజన్య అంశం ఈరోజు యావత్ దేశాన్ని కదిలిస్తా ఉంది. అమాయక హిందూ మహిళల్ని టార్గెట్ చేసి ఇలా లవ్ జిహాదీ పేరుతో అకృత్యాలు చేస్తున్నటువంటి వారికి గుణపాఠం ఉండాలి. మీరు చనిపోయేది కాదు నదిలో దూకి ఆ సాదిక్ని రోడ్లో నిలబెట్టి తోలు వెరుకుంటే బాగుండేది అని చెప్పి ఈరోజు హిందూ సమాజం భావిస్తోంది. ఎవరు అధైర్యపడకండి, ఎదిరించండి, పోరాడండి. భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి నేను హిందూ సమాజానికి పిలుపునిస్తున్నా. ఈరోజు నేను కొందరు అధికారులతో మాట్లాడితే వారు చెప్తున్నారు కొన్ని వేల మంది దీని మీద బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. బయట చెప్పే ధైర్యం లేక, చెప్తే ఎక్కడ ఏమైతుందో, కుటుంబ పరువు పాడవుతుందని చెప్పి ఆలోచిస్తున్నారు. దయచేసి ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రక్రియ మిత్రులారా. ఇది ట్రాప్ అంటారు. అమాయకమైనటువంటి కుటుంబాలని, అమాయకమైనటువంటి మహిళల్ని ఎంచుకొని తద్వారా హిందుత్వంలో ఉన్నటువంటి కులాల్లో ఒక కులాన్ని టార్గెట్ చేస్తే 25 లక్షలు మత వాళ్ళు లవ్ జిహాదీ పేరుతో వాళ్ళని వశపరుచుకుంటే లక్షల రూపాయలు ఇస్తున్నారు.